ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుల సమావేశం. విజయవాడ నగరంలో ఎస్సీ/ఎస్టీ రాష్ట్ర డివిజన్ స్థాయి సమావేశం గురువారం విజయవాడలో ప్రెస్ క్లబ్ వేదికపై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ గౌరవ సభ్యులు, సమావేశంలో సత్యసాయి జిల్లా డివిఎంసీ కమిటీ సభ్యులు ఎంఎస్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీకి సంబంధించిన మౌలిక వనరులు మరియు సమస్యలపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరిగా డివిఎంసీ మెంబర్ అంటే ఆ కమిటీ మెంబర్లో కంపల్సరిగా ఇద్దరు మహిళలు తీసుకోండి. అందులో కంపల్సరీగా ఒక ఎస్సీ అమ్మాయి ఉండాలి, ఒక ఎస్సీ అమ్మాయి ఉండాలి. ఆ ఎస్సీ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరైనా ఉన్నా పర్వాలేదు అని చెప్పడం కూడా జరిగింది. అయ్యా ఈరోజు అయితే జరిగింది. మేము కొత్త జిల్లా కాబట్టి నాకు తెలియదు, కాబట్టి కమిటీ ఫార్మేట్ చేశా. రాబోయే రోజుల్లో కంపల్సరీగా మేము రూల్స్ ఉందంటే అర్థం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక కొన్ని ప్రధాన డిమాండ్లు అయితే మనకి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మామూలుగా ఓటర్లకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. అక్కడే జిల్లా పరిషత్ ఏ గ్రామానికి అయినా నిధులు సమకూర్చే విధంగా సిఇఓ చీఫ్ గవర్నమెంట్ ఆఫీసర్ కేటాయిస్తారు. అందులో మనం సభ్యులుగా ఉండాలి. ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా ఒక డివిఎంసీ జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా కంపల్సరీగా మనము అవకాశం కల్పించండి. ఎక్కడైతే గ్రామ స్థాయిలో ఏవైతే విలేజ్లు ఉన్నాయో అక్కడ ఏం డెవలప్ చేస్తున్నారో మా నిధులు అక్కడ ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ జిల్లా స్థాయి స్టాండింగ్ కమిటీలో కూడా డివిఎంసీ మెంబర్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి కూడా ఇది ఒక ప్రధాన అంశం. ఇక మండల స్థాయిలో అయితే జిల్లా స్థాయిలో అయితే ఎవరి గ్రీవెన్స్ మీటింగ్ జరుగుతూనే ఉంటాయి. అందులో కూడా మనకి ఆ మండే రోజు దినంలో కూడా అందులో మనం సభ్యులు ఎవరైనా కూడా ఆ ఎంఆర్ఓతో పాటుగా ఇతర అధికారులతో మనం కూడా కూర్చొని అక్కడ ఎవరైనా మన వాళ్ళు వస్తుంటే ఏదైనా అతి తీసుకొస్తే తీస్తాం పోతూ ఉంటారు. అక్కడ మనకు ఆల్రెడీ మనకు సమస్య తెలిసింటుంది, కానీ వాళ్ళ ద్వారా అంటే ఏదో తీసుకుపోతాం. అప్పుడు మనం కల్పించుకొని ఆ సమస్యను ఆల్రెడీ మీకు తీసుకొచ్చాము, ఆ సమస్య ఇంతవరకు తీర్చలేదు అని చెప్పి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మండల స్థాయిలో కానీ ఆ జిల్లా స్థాయిలో తహసీల్దార్ గారు ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మనకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా అదొక ప్రధాన డిబేట్తో కూడా చెప్తున్నారు. అక్కడ రాశాం, మేము డిబేట్ సీఎం చెప్పేసి కూడా రాశాం. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఇక ఈ రోజు సమావేశంలో మేము దాదాపుగా 15 రోజులు కష్టపడ్డాం. మాతో సభ్యులు అందరూ కూడా వాట్సాప్ మెసేజ్లు పెట్టా కూడా ఎవరు కనీసం అంటే 50 మెంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాకి 5 మందిని వేసుకుంటే కూడా 25 జిల్లాలు 5,150 మంది సభ్యులు అవుతారు. కనీసం ఎంతమంది వచ్చినట్టే వాళ్ళు ఏదో వాళ్ళకి మాకు టీవీఎంసీ పనులు ఇచ్చారు గవర్నమెంట్, మేము ఏదో విజిటింగ్ కార్డ్స్ పెట్టుకొని ఏదో చేసుకుంటాం వాళ్ళ సొంత పనులు ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఎందుకు కల్పించాలి అవకాశం ప్రభుత్వం నేనే అడుగుతున్నాను. మరి ఇలాంటి సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే